హాయ్ అండి, వెల్కమ్ టు ఒత్తులపై గ్రాండ్మా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈవేళ మీకు నేను సంక్రాంతి నోములకి చేసుకుంటారు కదండి, గంగాగౌరి నోములు చేసుకుంటారు సంక్రాంతికి. ఆ విధంగా నేను మీకైతే ఒత్తిని చేసి చూపిస్తానండి. ఇదే విధంగా మనం దీనికి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. ఈ విధంగా నేను గ్రీన్ కలర్ పచ్చరంగు తీసుకున్నానండి. ఈ విధంగా ఒత్తిని మనం 33 పోగులు చొప్పున పోసుకొని 33 పోగులు చొప్పున ఇలాగా రెడీగా అట్టు పెట్టుకోవాలండి. ఈ విధంగా రెడీగా అట్టు పెట్టుకున్న ఒత్తిని ఇలాగా ఈ విధంగా పోగులను అయితే రెడీగా ఉంచుకోవాలి. 33 చొప్పున అలాగా పోగుల్ని నేను రెడీగా ఉంచానండి. వీటిని ఇప్పుడు ఇలా మడుచుకున్నానండి. ఇలా బారు ఒత్తి అవుతుందండి. మనకి కొంచెం పత్తి పెట్టుకుని పైన ఇదే విధంగా బారుగా చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా బారుగా చేసుకుని నేనైతే కొంచెం ఫుడ్ కలర్లో గ్రీన్ కలర్ వేసుకున్నానండి. ఫుడ్ కలర్ ఇలా ఈ విధంగా ఫుడ్ కలర్తో ఒత్తానండి. ఒత్తిని కాడ వరకు మల్లె మొగ్గల్లాగా ఒత్తాను. అలాగా చూడండి. ఈ విధంగా అయితే నేను పోసుకుని ఉంచుకున్నానండి. 33 కాదండి, ఈసారి 45 వేసానండి. 3, 4, 12, 3, 5, 15, 135 అవుతాయండి. పర్వాలేదండి, ఎక్కువ పోసుకున్నా 45 చొప్పున ఈ విధంగా మనం గ్రీన్ కలర్ ఒత్తికి ఇదే విధంగా 3 కలిపేసుకుని ఇలాగా కలర్ ఒత్తుకున్నాను. చూడండి, కనిపిస్తుందండి మీకు వీడియోలో. కొంచెం ఎందుకో తేడా వచ్చిందండి. ఇది రిమోట్ మిషన్ తేడా వచ్చిందండి. కొంచెం దీన్ని ఇలా 3 కలుపుకుని దారం కట్టుకుందామండి. ఈ విధంగా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. ఇలాగే పెట్టుకొని 3 కలిపి ఒత్తిని మనం ఈ విధంగా కొంచెం దారంతో కట్టుకుందామండి. స్టాండ్ ఎందుకు కొంచెం తేడా వచ్చిందండి, చూస్తున్నాను. అందుకనే వీడియోలు ఎక్కువ చేయలేకపోయాను ఈ మధ్య వారం రోజుల్లో. అలాగా మా అమ్మాయి గారింటికి కూడా వచ్చానండి, విజయవాడ. ఈ విధంగా 3 కలుపుకొని ఇవి కొంచెం ముందే చేసి ఇలాగా ఆరబెట్టి ఉంచానండి. 3 కలిపేసుకొని ఈ విధంగా 3 కలుపుకొని ఈ ఒత్తిని రెడీగా మనం దారం కట్టుకుందామండి. ఇప్పుడు ఇవి కూడా అంతేనండి. ఇలాగా 3 కలిపేసి నేను రెడీగా పెట్టుంచానండి. కలర్ అది నాకు చేతితో పెడతాం రావట్లేదండి, అందుకని ఇలాగే కడుతున్నానండి. కట్టేసి
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే అంటూ ఈ ఒత్తిడి గౌరీదేవి నోములకి అలాగే గంగాదేవి నోములకి గంగా గౌరీ నోము అని అలా చేసుకుంటారండి చాలామంది. ఆ విధంగా నోములకి ఈ విధంగా ఒత్తులు చేసుకుని మనం అది వెలిగించవచ్చండి. ఇలా మళ్ళీ ఈ 3 కూడా కలిపేసుకుందామండి. ఈ విధంగా మనం దారం కట్ చేసుకుందామండి. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా గౌరీదేవికి కనిపించట్లేదా, గౌరీదేవికి ఇది, అలాగే గంగాదేవికి కూడా గంగా గౌరీ ఒత్తులు ఇలా విధంగా చేసుకొని పరమేశ్వరుడు కృపకు పాత్రలు అవ్వండి. ఏ నోము చేసినా మనం గౌరీదేవిని కొలుస్తాం కదండి. అలాగా ఈ గంగా గౌరీ ఒత్తుల నోము కూడా ఈ విధంగా అయితే ఒత్తులు చేసుకుని దీనిపైన మీరు కొంచెం కర్పూరం వేసుకుని ఇది జవాది ఉంటుందండి, ఆ జవాది పౌడర్ వేసుకొని ఆవు నేతిలో ముంచుకొని ఈ విధంగా వెలిగించుకోవచ్చండి. అలా వాయినాలు కూడా ఇచ్చుకుంటారండి. చూసారా, ఇది గంగా గౌరీ ఒత్తులు. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకేనండి. జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా మనకి గంగా గౌరీ ఒత్తులు రెడీ అయిపోయాయండి. అలా వెలిగించుకోవచ్చు, లేదంటే మహాశివరాత్రికి కూడా నోములు చేసుకోవచ్చు, మహాశివరాత్రికి కూడా ఈ విధంగా వెలిగించుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.